కడుపు కట్టుకొని తిని తినక తెలంగాణ కోసం అహోరాత్రాలు పనిచేసిన బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నారు? సిబిఐ, ఈడీలు ఎలాంటి విచారణ చేసినా తమకు భయమేమీ లేదని, ఎందుకంటే తాము ఎక్కడా తప్పు చేయలేదంటూ అధికారంలో ఉన్నంతకాలం సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. అలాంటి కేసీఆర్ ఇప్పుడు విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు వేసిన విచారణ కమిషన్పై ఎందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది? తాను అసలు తప్పులే చేయలేదని, అందుకే తనకు ఎలాంటి భయం లేదంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారనేది ఇటు అధికార రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ అంశంపై అయినా కోర్టును ఆశ్రయించే హక్కు కేసీఆర్కు ఉంది. దీన్ని ఎవరు కాదనలేరు. కేసీఆర్ హయాంలో సాగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల అమల్లో చోటు చేసుకున్న అక్రమాలపై కొద్ది నెలల క్రితమే రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కేసీఆర్ ఈ న్యాయ విచారణ కమిషన్ సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో ఏకంగా 6 సార్లు ఈ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన్ను పదే పదే డిమాండ్ చేశారు. ఆ లేఖే అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఆ తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి పలు వివరణలు కోరుతూ కేసీఆర్కు మరో లేఖ రాశారు. ఈ తరుణంలో కేసీఆర్ ఈ విచారణ కమిషన్ నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని, విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల అమలు అంతా నిబంధనల ప్రకారమే జరిగాయని, అసలు ఈ కమిషన్కు విచారణ పరిధి లేదంటూ అందులో పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ చెప్తున్నట్లు అన్ని నిబంధనల ప్రకారమే జరిగినప్పుడు, ఎక్కడ ఉల్లంఘన లేనప్పుడు విచారణ కమిషన్కు అన్ని వివరాలు ఇస్తే సరిపోతుంది కదా. అలా కాకుండా కమిషన్పై ఏకంగా ఎదురుదాడి చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించడంతో మొత్తానికి ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరే అని చెప్పవచ్చు. నిజానికి ఎలాంటి తప్పులు లేకపోతే విచారణ కమిషన్ అయినా మరొక విచారణ అయినా కేసీఆర్ను ఏమీ చేయలేదనే విషయం తెలిసిందే. అలాంటిది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై ఆందోళన చెందుతూ లేఖలు రాసిన కేసీఆర్ ఇప్పుడు హైకోర్టును కూడా ఆశ్రయించడంతో కేసీఆర్ ఎందుకింత ఆందోళన చెందుతున్నారనే ప్రశ్న ఉదయించక మానదు. కేసీఆర్కు మరి హైకోర్టులో ఊరట లభిస్తుందో లేదో కొద్ది రోజులు పోతే గానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.